హాయ్, ఈరోజు మన క్లాస్లో ఇంపార్టెంట్ డేస్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంపార్టెంట్ డేస్ టాపిక్స్ వచ్చేసి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ ఇంపార్టెంట్ డేస్ గురించి మనము ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. 1 or 2 times మనం ప్రిపేర్ అయితే కనుక మనం ప్రతి ఎగ్జామ్స్లో గుర్తించవచ్చు. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్గా మనకి కొన్ని డేస్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఆ లేటెస్ట్ డేస్ గురించి ప్రతి సంవత్సరం చదివితే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్కి ముఖ్యంగా ఇంపార్టెంట్ డేస్ గురించి మనం చర్చించుకుందాం. ఇందులో ఫస్ట్ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం January 4th. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవము అనేది January 4th జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఎందుకు వచ్చిందంటే లూయిస్ బ్రెయిలీ తెలుసు కదా, కళ్ళు కనిపించిన వాళ్ళ కోసం బ్రెయిలీ లిపిలో అతను రూపొందించాడు. ఈ లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మదినం సందర్భంగా ఈ January 4th ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం అని జరుపుకుంటాము. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ఇయర్లో క్యాలెండర్లో ఫస్ట్ డే బ్రెయిలీ దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోండి, January 4th అని. అదేవిధంగా ముఖ్యంగా అన్ని డేస్ January to December వరకు మనం గుర్తుంచుకోవాలంటే చాలా వరకు ముఖ్యంగా నాయకుల లేదా నాయకురాల యొక్క బర్త్డేస్, జన్మదినాల సందర్భంగా ఈ డేస్ అనేది రూపొందించడం కూడా పెట్టడం జరుగుతోంది లేటెస్ట్గా. అదేవిధంగా ఇప్పుడు కొన్ని సదస్సుల వలన కూడా డేస్ పెడుతున్నారు. వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే ఇప్పుడు బర్త్డే సందర్భంగా లూయిస్ బ్రెయిలీ బర్త్డే సందర్భంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం January 4th జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వెళ్తే ప్రవాసీ భారతీయ దివస్ ప్రతి సంవత్సరము January 9th జరుపుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆప్షన్స్లో మనకి January 7th and 9th అని ఇస్తుంటాడు కన్ఫ్యూజన్లో. గుర్తుపెట్టుకోండి, January 9th ప్రవాసీ భారతీయ దివస్ అనేసి. వీటికి ముఖ్యంగా ఇవి ఒక సదస్సు అనమాట, ప్రవాసీ భారతీయ దివస్ అనేసి. ఈ సదస్సుకి ఇలాంటి సదస్సు అన్నిటికీ ఇతివృత్తం అనేది ఉంటుంది. ఇతివృత్తం అంటే ఇంగ్లీష్లో థీమ్ అంటారు. ఈ 2019 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా. ఓకే, రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవాసీ భారతీయ దివస్కి వచ్చేసి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ డయాస్పోరా అనేది గుర్తుపెట్టుకోండి. బిల్డింగ్ ఏ న్యూ ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా షార్ట్ టర్మ్లో గుర్తుపెట్టుకోవడం వలన మనం షార్ట్కట్లో వీటిని January 9th అని ప్రవాసీ భారతీయ దివస్ అని మనం ఇతివృత్తాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఇకపోతే జాతీయ యువజనోత్సవం ఇది వచ్చేసి January 12th. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ కన్నా ముందు అంటే భోగి కన్నా ముందు వచ్చేది యువజనోత్సవం అని గుర్తుపెట్టుకోండి. ఈ యువజనోత్సవం అనేది స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా ఈ యువజనోత్సవం పెట్టడం జరిగింది. January 12th ప్రతి సంవత్సరము జాతీయ యువజనోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా January 15th సంక్రాంతి డే రోజు సైనిక దినోత్సవం జరుపుకుంటారు. సైనిక దినోత్సవం సంక్రాంతి డే అని గుర్తుపెట్టుకోండి. January 15th సైనిక దినోత్సవం జరుపుకుంటారు. ఈ వీటిలో అశోక చక్ర లాంటి బిరుదులు అవార్డులు ఇస్తారు చాలామందికి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేవిధంగా దేశ్ ప్రేమ్ దివస్ వచ్చేసి January 23rd. ఇది గుర్తుపెట్టుకోండి. జాతీయ బాలికల దినోత్సవం January 24th. ఈ బాలికల గురించి ఒక దినోత్సవం అని పెట్టడం జరిగింది. ఈ బాలికల గురించి January 24th అని గుర్తుపెట్టుకోండి. గణతంత్ర దినోత్సవం కన్నా ముందు వచ్చేది బాలికల దినోత్సవం అని గుర్తుపెట్టుకోండి చాలు. గణతంత్ర దినోత్సవం అంటే మనకు తెలుసు January 26th అని. ఈ గణతంత్ర దినోత్సవానికి 2019 సంవత్సరానికి గాను చీఫ్ గెస్ట్గా సౌత్ ఆఫ్రికా నుంచి సిరిల్ రమాపోసా, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గెస్ట్గా రాబోతున్నారు. ఈ 2019 సంవత్సరం ఈ January 26th సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అంటే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసా ఈ గెస్ట్గా రాబోతున్నారు అనమాట, ముఖ్య అతిథిగా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి 2 ఎగ్జామ్స్కి ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఈ గుర్తుపెట్టుకోండి, ఈసారి 2019కి చీఫ్ గెస్ట్ గణతంత్ర దినోత్సవానికి సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ గుర్తుపెట్టుకోండి. January 30
ఈ జనవరి 30 వచ్చేసి అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఇది మనకు తెలిసిందే, అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అదేవిధంగా మన ఎన్టీఆర్ జనవరి 30 జన్మదినం. అదేవిధంగా గాంధీ చనిపోయిన రోజు, గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గాంధీ యొక్క వర్ధంతి గుర్తుపెట్టుకోండి. మనము చాలామంది వరకు మన బర్త్డేస్ చాలా వరకు గుర్తుపెట్టుకుంటాము. మన బర్త్డే, మన ఫ్యామిలీ వాళ్ళ బర్త్డే అనుకో. వీళ్ళు కూడా మన నాయకులంతా మన ఫ్యామిలీ వాళ్ళే అనుకునేసి వీళ్ళ బర్త్డేస్ గుర్తుపెట్టుకుంటే చాలా వరకు సగం వరకు మనము డేస్ అనేది గుర్తుపెట్టుకుంటాము. జనవరి 30 గాంధీ యొక్క వర్ధంతి జనవరి 30. అదేవిధంగా ఎన్టీఆర్ జయంతి జనవరి 30. ఈ 30 రోజున అమరవీరుల సంస్మరణ దినోత్సవము అని జరుపుకుంటారు. ఇంకోపోతే వ్యవసాయానికి సంబంధించింది ప్రపంచ మెట్ట భూముల దినోత్సవము ఫిబ్రవరి 2. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జాతీయ అని గమనించుంటాము, ఇక్కడ ప్రపంచ అని గమనించుంటాం. ప్రపంచ అంటే ఇంటర్నేషనల్ వైడ్, జాతీయ అంటే నేషనల్ వైడ్. అది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నేషనల్ వైడ్ దినోత్సవాలు ఉంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ వైడ్ దినోత్సవాలు ఉంటాయి. ప్రపంచ మెట్ట భూముల దినోత్సవం వ్యవసాయానికి సంబంధించింది ఫిబ్రవరి 2. రెండో మంత్ వ్యవసాయానికి సంబంధించింది ప్రిఫరెన్స్ ఇచ్చాలని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4. దీని యొక్క 2018 సంవత్సరానికి కానీ థీము వీ క్యాన్ ఐ క్యాన్. క్యాన్సర్ దినోత్సవానికి థీమ్ వచ్చేసి వీ క్యాన్ ఐ క్యాన్. ఈ దినోత్సవాన్ని 2006 సంవత్సరం నుంచి మనకు జరుపుతున్నారు. దీని థీమ్ వచ్చేసి వీ క్యాన్ ఐ క్యాన్ 2018 సంవత్సరానికి గాను. ఇకపోతే ఫిబ్రవరి 10 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 10వ తేదీ గాను నులిపురుల దినోత్సవము ఫిబ్రవరి 10. ఇకపోతే ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం. గుర్తుపెట్టుకోండి, జాతీయ మహిళా దినోత్సవం. ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13 జరుపుకుంటారు. సరోజినీ నాయుడు జయంతి ఎప్పుడు? ఫిబ్రవరి 13. ఈ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 14 జరుపుకుంటారు. ఇకపోతే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవము ఫిబ్రవరి 20. మనం సామాజిక న్యాయం చేయదలుచుకుంటే ఫిబ్రవరి 20న చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 20 అనేది సామాజిక న్యాయ దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ మాతృభాషా దినోత్సవం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వచ్చేసి ఫిబ్రవరి 21 నోటిఫైడ్. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెల లాస్ట్ డే అంటే 28 మాత్రమే. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాము. గుర్తుపెట్టుకోండి, సెకండ్ మంత్ లాస్ట్ డే ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం అనేది, సైన్స్కు సంబంధించిన దినోత్సవం అనేది ఒక రోజు ఉంటుంది. అది వచ్చేసి ఫిబ్రవరి 28 అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ 2018 సంవత్సరానికి గాను జాతీయ సైన్స్ దినోత్సవానికి ఇతివృత్తం, ఈ సదస్సుకి ఇతివృత్తం వచ్చేసి సుస్థిర భవిష్యత్తుకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. గుర్తుపెట్టుకోండి, సుస్థిర భవిష్యత్తుకి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. ఇకపోతే మార్చి మంత్కి వెళ్దాం. ఈ మార్చి మంత్లో మార్చి 3న జాతీయ రక్షణ దినోత్సవం. ఓకే, మార్చి 3న జాతీయ రక్షణ దినోత్సవం జరుపుకుంటాము. అదేవిధంగా మార్చి 4న వచ్చేసి వెనకాలే జాతీయ భద్రతా దినోత్సవం. రక్షణ భద్రత రెండు వెనకబడే ఉంటాయి, రక్షణ కల్పిస్తే భద్రత ఒకటే ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని మార్చి 3, మార్చి 4న జరుపుకుంటారు. ఇకపోతే మార్చి 8న మనకు అన్ని తెలిసినది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫిబ్రవరి 13 వచ్చేసి జాతీయ మహిళా దినోత్సవం. ఎందుకు జరిపారంటే సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా. ఇది జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇది వచ్చేసి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసి. గుర్తుపెట్టుకోవాలి, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ వైడ్, ఇది నేషనల్ వైడ్. ఇకపోతే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు 2018 సంవత్సరానికి కానీ ఇతివృత్తం ఏదంటే ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్ 2018 కానీ థీమ్ ఇతివృత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మార్చి 8న జరుపుకుంటారు. ఇకపోతే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు? మార్చి 20. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మూవీ కూడా వచ్చింది పిచ్చుకల గురించి.
అంటే రోబో 2.0 గుర్తుపెట్టుకోండి. మార్చి 2.0 2020 వీటిని మార్చి వచ్చింది కదా, రోబో 2.0 అని గుర్తుపెట్టుకోండి. ఇది 2.0 అని, మార్చి 2.0 రోజున పిచ్చుకలకు సంబంధించిన దినోత్సవం, అంటే రోబో 2.0 లాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. అటవీ యొక్క విస్తీర్ణము వచ్చేసి మన దేశంలో దాదాపు 21 సంథింగ్ ఉంది కదా విస్తీర్ణము. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 21 డేట్ను మార్చి 21 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రపంచ నీటి దినోత్సవం, నీటికి సంబంధించిన దినోత్సవం మార్చి 22. ఇవి తొందరగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు అటవీ దినోత్సవం తర్వాత నీటి దినోత్సవం గుర్తుపెట్టుకోండి. మార్చి 21 తర్వాత మార్చి 22 అనేసి. ఈ నీటి దినోత్సవాన్ని 1993 నుంచి జరుపుతున్నారు. 1993 నుంచి. ఈ 2018 సంవత్సరానికి కానీ థీమ్ ఇతివృత్తం ఏంటంటే నేచర్ ఆఫ్ వాటర్. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవడము. నేచర్ ఆఫ్ వాటర్ ప్రపంచ నీటి దినోత్సవానికి మార్చి 22 నుంచి. మార్చి 24న ప్రపంచ క్షయ దినోత్సవం. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచ క్షయ దినోత్సవం ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చాయి. దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24 అనేసి. ఈ మంత్ ఎండింగ్కి సరిపోతుంది. ఇకపోతే ఏప్రిల్ 5న జాతీయ సముద్రయాన దినోత్సవం. మనం ఏదైనా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సముద్రయానం మనం ఎప్పుడు చేయదలుచుకున్నాం అని ఒక సింపుల్ లాజిక్ పెట్టుకొని ఏప్రిల్ 5న మనం సముద్రయానం చేయదలుచుకున్నాం అనేది ఒక లాజిక్ అనేది పెట్టుకుంటే వీటి గురించి మనం గుర్తుపెట్టుకుంటాం. ఏప్రిల్ 5 నుంచి సముద్రయానం అంటే జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ కోసం మనం ఏప్రిల్ 7న మాత్రమే హెల్త్ చెకప్ కోసం పోతామని అని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సంబంధించి 2018 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సంబంధించింది. ఎవరీ వన్ ప్రతి ఒక్కరు, ఎవ్రీవేర్ ఎక్కడైనా, అండ్ ది స్లోగన్ ఈజ్ హెల్త్ ఫర్ ఆల్ ఆరోగ్యం అందరికీ అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఎవరీ వన్ ఎవ్రీవేర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఋతువృత్తం 2018 సంవత్సరానికి గాను ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. హెల్త్ చెకప్ కోసం ఏప్రిల్ 7న ప్రతి సంవత్సరం చేసుకుంటామని పెట్టుకోండి. ఇకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఆయన జయంతి మనం గుర్తుపెట్టుకుంటే ఇలా ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి జరుపుతాం. ఎప్పుడంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. ప్రపంచ వారసత్వ దినోత్సవం, వారసత్వానికి సంబంధించింది ఏప్రిల్ 18 అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రపంచ ధరిత్రి భూమికి సంబంధించిన దినోత్సవం అనమాట. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. ఓకే. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో వచ్చేసింది. ఇప్పుడు రాబోయే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే గ్రూప్స్లో కానీ ఈ క్వశ్చన్ కంపల్సరీ, ఈ డే అనేది కంపల్సరీ అడిగే అవకాశం చాలా ఉంది. ఇకపోతే ఈ మధ్య కొత్తగా విడుదల చేసినది ఆయుష్మాన్ భారత్ దివస్. ఆయుష్మాన్ భారత్ అనే పథకం కూడా ఉంది. వాటి ద్వారా ఆయుష్మాన్ భారత్ దివస్ అనేది ఏప్రిల్ 30న జరుపుకుంటాం. ఇది 30వ తేదీ ఏప్రిల్ లాస్ట్ డే రోజు ఆయుష్మాన్ భారత్ అనేది గుర్తుపెట్టుకుంటాం. అది చూద్దాం. వీటిలో వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్గా ఉండేది ప్రపంచ భారతీయ దివస్ జనవరి 9, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4, జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21, జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, జాతీయ రక్షణ దినోత్సవం మార్చి 3, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22, ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24, ఆయుష్మాన్ భారత్ దివస్ ఏప్రిల్ 30. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఈ డేస్ అన్నీ ఈ రాబోయే ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తాయి. ఈ డేస్లోనే చాలా వరకు దాదాపు ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ ప్రతి ఎగ్జామ్కు వస్తుంది. ఇక ఏప్రిల్ తర్వాత మే నుంచి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.